మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత ప్రభుత్వంలో పూర్తిగా బీసీలను విస్మరించి మరి బీసీలకు స్కాలర్షిప్స్ కూడా సరిగ్గా ఇవ్వకుండా మరి అట్లాగే ఏదైతే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ఉన్న దాన్ని 24%కే తగ్గించి ఎలక్షన్స్ జరపడం వలన అనేక విధాలుగా అనేక పదవులు రాజ్యాంగపరమైన పదవులు సర్పంచులు కానీ మున్సిపల్ చైర్మన్స్ కానీ జెడ్పీ చైర్మన్స్ కానీ ఎంపీటీసీలు కానీ మొదలగు అనేక రాజ్యాంగమైన పదవులు కోల్పోవడం జరిగింది. వాటిని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వెంటనే తప్పకుండా నేను తిరిగి 34%తో ఎలక్షన్స్ జరుపుతాను, రాజ్యాంగపరమైన పదవులు బీసీలు కోల్పోవడానికి వీలు లేదని ఆయన మొన్ననే బీసీ మంత్రులను పెట్టుకొని చర్చ జరపడం శుభసూచకంగా భావిస్తున్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మరి బీసీలకు కూడా రక్షణ చట్టం తీసుకొని వస్తాను, 37,000 బడ్జెట్ను కూడా కేటాయించడం, మరి అనేక విధాలుగా అన్ని జిల్లాలలో బీసీ భవనాలను నిర్మింపజేసి మరి వాళ్ళ అభివృద్ధికి పాటుపడతానని చెప్పడం నిజంగా మేము బీసీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఆయనకు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా మేము ఒక్కటే కోరేది ఆయనని, చట్టసభల్లో బీసీల అంశం మేము గ్రామ స్థాయి నుంచి మరి ఢిల్లీ స్థాయి వరకు అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఎలక్షన్స్ కంటే ముందు ఆయన కూడా మాకు లెటర్ ఇవ్వడం జరిగింది, తప్పకుండా మరి పార్లమెంట్లో ఆ బిల్లును ప్రవేశపెట్టడానికి. ఇప్పుడు కూడా ఒకటే కోరుతూ ఉన్నాం, ఇక్కడ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్కి చట్టసభల్లో రిజర్వేషన్స్ ఇచ్చే అంశాన్ని తీసుకెళ్లవలసిందిగా ఆయనకి కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి, అట్లాగే జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారికి. మరి వాళ్ళు బీసీలు అంటే చాలా అభిమానమని వాళ్ళ మాటల్లో తేలుతూ 8 మంది మంత్రుల్ని అట్లాగే శాసనసభ స్పీకర్ని మొన్ననే చూస్తే అత్యున్నత పదవైన ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ గారిని ఒక బీసీ విజయానంద సీనియర్ ఐఏఎస్ గారిని నియమించడం, అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసులు నియమించడం, అట్లాగే ఏదైతే ఈరోజు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయో దాంట్లో 45 మంది ఎమ్మెల్యేలు దాదాపు బీసీలకు సీట్లు ఇచ్చి గెలిపించడం, వీటన్నింటిని చూస్తూ ఉంటే మరి బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీలో మంచి సముచిత స్థానాన్ని ఇస్తున్నట్లుగా మేమందరం భావిస్తున్నాం. అదే వరవడిని మరి ఈ ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో నామినేటెడ్ పోస్టులలో 50% కేటాయించవలసిందిగా వారికి విన్నవిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటా ఉన్నాం, మాకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎలా అయితే ఉందో అలానే బీసీల మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి, అలానే మాకు కూడా బీసీ యాక్ట్ కావాలని చెప్పేసి, అలానే బీసీల సమస్యలు మొత్తం ఎన్నైతే ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం తెలుసుకొని మా సంఘాల ద్వారా కానివ్వండి, అట్లానే లోకల్గా నాయకుల ద్వారా కానివ్వండి, బీసీ సమస్యలు కూడా కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి బీసీ ఐక్యత, వర్ధిల్లాలి బీసీ ఐక్యత. ఆర్ కృష్ణయ్య గారు ఒకటే చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ సోదరుల్ని అన్ని రంగాలుగా ఎదుగుదలకు మీరు తోడ్పడాలి, ఆర్థికంగా రాజకీయంగా పిల్లల్ని తల్లిదండ్రులు బాగా చదివించే దాంట్లో మీరు ప్రోత్సహించాలి, వాళ్ళని గైడ్ చేయాలనే ఉద్దేశం మీద వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే వారి ఆరోగ్య పరిస్థితి బాగైనప్పటికీ దాన్ని లెక్క చేయకుండా బీసీల కోసం పోరాడాలి. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీసీల కోసం మరి వారు ఒక హామీ ఇచ్చారు, ప్రత్యేక బీసీ చట్టాన్ని తీసుకొస్తాం, బీసీలకు ఎవరైతే సమాజంలో అంటరాని వారిగాను లేకపోతే కులవృత్తుల పేర్లు చెప్పి తిట్టేవారిని కావచ్చు, అగ్రవర్ణాల అహంకార ధోరణితోటి బీసీలను చిన్న చూపు చుట్టే ఆలోచనతో కావచ్చు, ఇవన్నీ కూడా వారి నుండి రక్షణ కల్పించాలంటే బీసీ చట్టం రావాలని ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం రాకముందు వాళ్ళు చెప్పారు. దాన్ని తక్షణమే అమల్లో తీసుకురావాలని, బీసీలకు న్యాయం జరగాలని మేము కోరుతా ఉన్నాం.